యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనములోని ఒక మాటను చదువుతారు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి. దీనులైన వారిని ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఇప్పుడు మీరు మాట్లాడాలి. దీనులైన వారిని ఎక్కడ నిలబెడతాడట? దీనులైన వారిని ఇంకొంచెం గట్టిగా, దుఃఖిస్తున్న వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. ఎక్కడికి లేవనెత్తుతాడట? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరనంటే దీనులైన వారిని ఉన్నత స్థలములలో ఆయన నిలబెట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం ఈ ఒక్కదిన కూడికలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నిలబడి ఏ పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చున్నారో సమస్తం ఎరిగిన దేవుడు నీ దీన స్థితిని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ ఓటమిని చూస్తున్నాడు, నీ నష్టాన్ని చూస్తున్నాడు, నీ బలహీనతలను చూస్తున్నాడు, తలదించుకున్న పరిస్థితులు చూస్తున్నాడు, నీ అవమానాన్ని చూసి ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ స్థితిని చూసిన నేను నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాను. ఈ రాత్రి నీ చరిత్రను దేవుడు మార్చును గాక, నీ పరిస్థితులను దేవుడు మార్చును గాక. చెప్పండి ఆమేనని గట్టిగా. నీ స్థితిని దేవుడు మార్చును గాక, నీ కన్నీటికి ఒక ముగింపును దేవుడు దయచేయును గాక, నీ నోటికి తిరిగి నవ్వు ప్రారంభమవును గాక, ఉన్నతమైన స్థితిలో దేవుడు నేను నిలబెట్టును గాక. బైబిల్లో దీనులైన వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన వారి కొందరి చరిత్రలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఓ దైవజనుని దేవుడు పిలిచి, ఇజ్రాయేలు దేశానికి ఒక రాజు కావాలి, ఆ రాజుగా ఒక వ్యక్తిని నువ్వు అభిషేకించాలి గనక నీవు పలానా ఇంటికి వెళ్తే అక్కడ యవనస్తులైన కుమారులు ఉన్నారు ఆ తండ్రికి, నీవు వెళ్ళి ఆ ఇంట్లో ఒక వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలని దేవుడు దైవజనుడితో చెప్పినాడు. వెంటనే ఆ దైవజనుడు ఆ ఇంటిని వెతుక్కుంటూ తిన్నంగా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ తండ్రిని పలకరించి, అయ్యా నీ ఇంట్లో ఉన్న నీ కుమారులలో ఒకడిని దేవుడు రాజుగా అభిషేకించమన్నాడు గనుక ఆ కుమారులు ఎవరో కాస్త నాకు పరిచయం చేయమని అన్నాడు. వెంటనే ఈ తండ్రి ఆ పెద్ద కుమారుని చూపించి, అయ్యా వీడు యోధుడు, బలాఢ్యుడు, గట్టివాడు, గొప్పవాడు అని తండ్రి చాలా గొప్ప చెప్తా ఉన్నాడు ఆ పెద్దవాని గురించి. ఈ మాటలన్నీ విని దైవజనుడు అతని రూపాన్ని చూసి, తండ్రి చెప్పిన విధానాన్ని చూసి ఆశ్చర్యపడి, వీడైతే బాగుంటుంది కదా రాజుగా అభిషేకించడానికని మనసులో అనుకుంటున్నాడు. ఈలో పైనున్న దేవుడు అంటాడు, ఇదిగో నేను పై రూపమును చూసేవాణ్ణి కాదు, అంతరంగమును చూసేవాణ్ణి, హృదయాన్ని చూసేవాణ్ణి ఇతను కాదు అని అన్నాడు. వెంటనే ఆ తండ్రి రెండో కుమారుని చూపించి, అందగాడయ్యా, మంచి ఆటగాడయ్యా, వేగంగా పరిగెత్తగలవాడయ్యా, ఎంత యుద్ధమైనా చేయగలవాడయ్యా, అలసట లేని వాడయ్యా అని చాలా గొప్ప చెప్తా ఉంటే ఈ దైవజనుడు అనుకుంటున్నాడు, ఓహో ఈ రెండో వాడై ఉండొచ్చునేమో అనుకునే లోపు మరలా ఆయన ఉండి ఇతను కాదు అని అన్నాడు. వరుసగా 7 కుమారులను ఈ దైవజనుడికి తండ్రి పరిచయం చేస్తూ చాలా అద్భుతమైన విషయాలు చెప్పినాడు. 7 గురించి పరిచయాలన్నీ అయిపోయిన తర్వాత ఎవరిని కూడా దేవుడు మెచ్చలేదు, నచ్చలేదు, కోరుకోలేదు. ఈ లోపు, అయ్యా నన్ను ఈ ఇంటికే వెళ్ళమన్నావా, ఈ ఇంట్లో ఉన్న వారిని రాజుగా చేయమన్నావా, మరి 7 ఎవరిని మెచ్చలేదు, నచ్చలేదు, ఎవరిని చేయమంటావు అని అడిగితే ఆ దేవాతి దేవుడు అన్నాడు, అతను ఇక్కడ లేడు, నేను కోరిన వాడు ఇక్కడ లేడు అన్నాడు. వెంటనే ఆ తండ్రిని పిలిచి, అయ్యా నీకున్నది 7 ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు నోరు విప్పి ఆ తండ్రి అంటాడు, ఉన్నాడు గాని. ఏమన్నాడు? ఆ మాట అందరికి కొంచెం గట్టిగానండి. ఏమన్నాడు? అప్పటి వరకు ఆ 7 గురించి తండ్రి గొప్ప చెప్పినాడా, తక్కువ చేసి చెప్పినాడా? చాలా గొప్పగా చెప్పినాడు.
8వ వాడికి వచ్చేటప్పటికి, చిన్నవాడిని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, ఉన్నాడు గాని అని గొర్రెల కాపరి ఉన్నాడు గాని, మందను కాసేవాడు ఉన్నాడు గాని, అరణ్యములో తిరుగుతున్నాడు ఉన్నాడు గాని, పనికిరాడు ఉన్నాడు గాని, ఆ వ్యక్తి దేనికి ఉపయోగపడడు ఉన్నాడు గాని, బాలుడు ఉన్నాడు గాని, చిన్నవాడు ఉన్నాడు గాని, బలహీనుడు అని ఎంతసేపటికి ఆ చిన్నవాని గురించి చాలా తక్కువ చేస్తూ, సొంత తండ్రి కన్న తండ్రి ఆ చిన్నవాడి గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ తండ్రి ఎంత భేదము చూపిస్తున్నాడంటే, 7 గురించి గొప్ప చెప్పి ఆఖరి వాడి దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనుడని, పనికిరాడని, అరణ్యములో తిరుగుతున్నాడని, మందను కాస్తాడని, వాడు ఉపయోగం లేడని, వాడు ఇక్కడ ఇంట్లో ఉండడని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తే, ఈ దైవజనుడు అన్ని మాటలు విన్న తర్వాత, ప్రభువా చిన్నోడట, బలహీనుడట, గొర్రెల కాపరట, అరణ్యంలో ఉంటాడట, మరి ఏంటయ్యా అని అడిగేటప్పటికి ఆ పైనున్న దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఈ తండ్రి 7 గురించి గొప్ప చెప్పున్నాడు కదా, నేను ఆ చిన్నవాడి గురించి గొప్ప చెప్పబోతున్నాను. చూడండి, కన్న తండ్రి గొప్ప చెప్పలేకపోయినాడు కానీ, దీన స్థితిలో ఉండి అరణ్యములో బ్రతుకుతూ ఒంటరి వానిగా ఉండి దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కొనియాడుతూ, పాటలు పాడుతూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని హృదయాన్ని దోచేసుకున్న ఆ చిన్నవాడిని చూసి ఆయన ఏమంటాడనంటే, ఈ తండ్రి 7 గురించి గొప్ప చెప్పున్నాడు, ఆ చిన్నవాడిని నేను కోరుకొని ఉన్నాను అన్నాడు. వెంటనే ఈ దైవజనుడు తిన్నంగా వెళ్తే, ఆ తండ్రి చెప్పినట్టుగానే గొర్రెల కాపరి, ఆ తండ్రి చెప్పినట్టుగానే చిన్నవాడు, ఆ తండ్రి చెప్పినట్టుగానే అరణ్యములో ఉన్నాడు, ఆ తండ్రి చెప్పినట్టుగానే బాలుడుగా ఉన్నాడు, ఆ తండ్రి చెప్పినట్టుగానే బలహీనుడుగా ఉన్నాడు. మరి తండ్రి చెప్పిందంత వాస్తవమే కదా. ఈ బలహీనుడా రాజు అయ్యేది, ఈ బలహీనుడా సేవ చేసేది, ఈ బలహీనుడా దేశాన్ని పరిపాలించేది అని మనసులో అనుకుంటా ఉండే లోపు ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఇతను బలహీనుడు అనుకుంటున్నావు, ఇతను చిన్నవాడు అనుకుంటున్నావు, ఇతను యోగ్యత లేనివాడని అనుకుంటున్నావు, ఇతను త్రోసివేయబడిన వాడని నీవు అనుకుంటున్నావు. ఇదిగో నా మాట విను దైవజనుడా, నేను హృదయము నెరిగిన వాడిని, నన్ను ఆరాధిస్తున్నవాడు, ఆ చిన్నవాడు నన్ను గణపరుస్తున్నవాడు, ఆ చిన్నవాడు నన్ను స్తుతిస్తున్నవాడు. నీవు వెళ్ళి అతని మీద తైలము పోసి నీవు అతని రాజుగా అభిషేకించాలి అన్నాడు. విచిత్రం ఏంటో చెప్పనా? రాజుగా అభిషేకించడానికి ముందు ఏ తండ్రి అయితే ఆ చిన్నవాడి గురించి చాలా కించపరిచి నీచంగా అసహ్యంగా మాట్లాడినాడో, ఏ అన్నల ముందు ఆ చిన్నవాడి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడినాడో, వారు అన్నల ఎదుటనే, ఈ తండ్రి కన్నుల ఎదుటనే వారు చూస్తుండగానే ఈ దైవజనుడు ఒక తైలము తీసుకొని తల మీద పోసి, ఇజ్రాయేలు దేశానికి దీనుడైన వాణ్ణి దేవుడు ఉన్నతమైన స్థలములో రాజుగా దేవుడు కూర్చోబెట్టున్నాడు. నేనంటాను, ఓడిన చోట గెలిచిన వాడే కదా చిన్నవాడు. అవమానపరచబడిన వారి కన్నుల ఎదుట దేవుడు అతన్ని గొప్ప చేసున్నాడు కదా. నీచుడైన వాణ్ణి, ఏమండి హీనుడైన వాణ్ణి, పనికిరాడు అని తండ్రి అన్నాడు. ఏమండి సహోదరులు అన్నారు, అందరూ అన్నారు, వాడికి ఉండడం అనవసరం అనుకున్నారు, గొర్రెల కాపరిగా మార్చున్నారు, అరణ్యానికి త్రోసివేస్తున్నారు, అవమానపరుచున్నారు. ఎంత చేసినా ఆ చిన్నవాణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దీన స్థితిలో ఉన్న ఆ చిన్నవాణ్ణి దేవుడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడానికి శత్రువుల కన్నుల ఎదుట దేవుడు అతన్ని గొప్ప చెయ్య మొదలు పెట్టున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీవనుకుంటున్నావు నేను పేదవాడినని, నాకు చదువు లేదని, నేను దీనుడనని, నేను లేవలేనని, నేను నడిపించలేనని, ఏమండి నా వలన కాదని, నేను ముందుకు వెళ్ళలేనని, అడుగులు వేయలేనని, వ్యాపారము చేయలేనని, ఉద్యోగానికి పనికిరానని నీవనుకుంటున్నావేమో. నా యేసయ్య ఎవరనంటే, పనికిరాని వ్యక్తిని పనికొచ్చే పాత్రగా చేయగలిగిన వాడే నేను ప్రకటిస్తున్న యేసయ్య. నీ కన్నిటిని నాట్యముగా చేయగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, స్తోమత లేని నీ జీవితానికి స్తోమతనివ్వగలిగిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఈ రాత్రి దీనులైన వారిని ఎక్కడ కూర్చోబెడతాడట? కొంచెం గట్టిగా చెప్పండి. మనుషుల చేత ద్వేషించబడ్డావని, మనుషుల చేత తృణీకరించబడ్డావని, మనుషుల చేత త్రోసివేయబడ్డావని, మనుషులు నేను హేళన చేస్తున్నారని, మనుషులు నేను అవమానపరుస్తున్నారని, ఇక నేను చెయ్యలేను, చాతగాడిని వాణ్ణి అని నువ్వు అనుకోవద్దు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి నిన్ను ద్వేషించినాడంటే ఆయన నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. మనుషుల చేత ద్వేషించబడ్డావు అంటే దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు.
ఈ రాత్రి నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు, నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ కన్నిటిని చూస్తున్న దేవుడు, నీవు ఏ స్థితిలో ఉన్నావో నీ స్థితిని మార్చుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.